హాయ్ అండి, అమ్మమ్మ రుచులపై గోధుమ ఛానల్కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి వీలైనంత వరకు. ఇంక ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోతే పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన వెజిటబుల్ మ్యాక్రోనీ అండి. ఇది పాస్తాలో ఒక వెరైటీ అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. బయట ఫుడ్ ఏమి దొరకనప్పుడు ఇలాంటివి ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీలోకి వెళ్ళిపోతాము. వీడియో చూసే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇంకా రెసిపీ చూసేయండి. ఈ చీజీ మ్యాక్రోనీ చేసుకోవడానికి మనం ముందు మ్యాక్రోనీని ఉడికించుకోవాలండి. దానికోసం పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని వాటిని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా బాయిల్ అయ్యాక ఇప్పుడు ఇందులో సాల్ట్, అలాగే కొంచెం నూనె వేసుకోవాలి. 1 స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మ్యాక్రోనీ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీన్ని 7 to 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కొన్ని ప్యాకెట్స్కి అయితే వెనకాల రాసి ఉంటుందండి ఎంత టైం అనేది, కొన్నిటికైతే రాసి ఉండదు. అందుకే 7 to 10 మినిట్స్ మనం మెత్తగా ఉడికిందా లేదా అని దాన్ని బట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ మ్యాక్రోనీ ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని మనం వడకట్టేసుకుందాము. నీరన్నీ వడకట్టేసుకొని మ్యాక్రోనీని చల్లారనివ్వాలి. ఆయిల్ వేయడం వల్ల చక్కగా పొడిపొడిలాడుతూ వచ్చాయి, చూసారు కదా. ఆయిల్ వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం చల్లటి వాటర్ పోసుకున్నామంటే చక్కగా విడివిడిగా వస్తాయి. ఇలా ఒక జల్లబుట్టు దాంట్లో వడగట్టుకుంటే బాగుంటుంది. ఇవి చల్లారే లోపల మనం గ్రేవీ అనేది రెడీ చేసుకుందాము మ్యాక్రోనీకి. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. చాలా తక్కువ నూనె పడుతుందండి. నూనె వేడెక్కాక వెల్లుల్లి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఆ వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా కాకుండా ఇలా వెల్లుల్లి ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం ముక్కలు కూడా వేసుకోండి. నేనైతే వేయడం లేదు. వెల్లుల్లి కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో బీన్స్, క్యారెట్, అలాగే స్వీట్ కార్న్ అండి. ఇది మన దగ్గర ఏ కూరగాయలు అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి వేసాను. క్యాబేజ్ కూడా బాగుంటుంది ఇందులో. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఏమీ కర్రీలాగా ఉడకక్కర్లేదండి. ఇందులో స్వీట్ కార్న్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ కూరగాయల ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయి. ఇలా చక్కగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం మసాలాలు వేసుకోవాలి. సాల్ట్, కారం, మ్యాగీ మసాలా వేసానండి నేను, అలాగే టమాటా సాస్, రెడ్ చిల్లీ సాస్ అండి ఇది. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. మామూలు మనం గరం మసాలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. కాకపోతే మ్యాగీ మసాలా ఉంటే వేసుకోండి, టేస్ట్ ఇంకాస్త బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందే ఉడికించి పెట్టుకున్న మ్యాక్రోనీ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఎక్కడైనా అతుక్కుని ఉంటే కొంచెం చేత్తో ఇలా అన్నామంటే మనకి చక్కగా విడిపోతాయి. ఇప్పుడు ఈ మసాలా అంతా మ్యాక్రోనీకి పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. హైలో పెట్టి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఇది నాన్ స్టిక్ ప్యాన్ కదా, హైలో పెట్టామంటే కొంచెం స్మెల్ వచ్చినట్లు ఉంటుంది. ప్యాన్ కూడా పాడైపోతుంది కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటున్నాను. మీరు మామూలు ప్యాన్స్ ఏమైనా వాడేలకైతే హైలో పెట్టి చేసుకోండి. ఇందులో ఎగ్ వేసుకోవచ్చు, చికెన్ వేసుకోవచ్చు, ఇలా చాలా రకాలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ వెజిటబుల్స్ మాత్రమే వేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇదంతా హెల్దీ కాకపోవచ్చు, కాకపోతే రెగ్యులర్గా తినకుండా ఎప్పుడైనా 1 మంత్కి ఒకసారి తింటే పర్వాలేదు. బయట తినే బదులు ఇంట్లో చేసుకుంటే బెటర్ కదా. ఇప్పుడైతే అసలు బయట ఏమీ దొరకడం లేదు కదా, బయట తినాలంటే కూడా భయం వేస్తుంది. అలాంటప్పుడు అన్నీ ఇంట్లోనే చేసుకుంటాం కదా, అప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే బయట తినట్లేదని కూడా అనిపించదు. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందండి. కూరగాయలన్నీ సన్నగా కట్ చేసుకున్నామంటే తొందరగా వేగిపోతాయి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ ఇందులో చీజ్ వేస్తున్నాను. చీజ్ని తురిమేసి వేసుకుంటున్నాను. చీజ్ అనేది ఎంత కావాలనే దాన్ని బట్టి వేసుకోండి. మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు.
నేనైతే ఒక చిన్న పీస్ వేస్తున్నాను. పిల్లలు చీజ్ ఎక్కువగా ఇష్టంగా తింటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. పెద్దవాళ్ళకైతే చీజ్ అంతా హెల్దీ కాదు కదా, ఫ్యాట్ కదా. ఒక చిన్న పీస్ అయితే సరిపోతుంది. ఇదే పద్ధతిలో మనం పాస్తా కూడా చేసుకోవచ్చు. పాస్తాలో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా, వాటిలో ఏటితోనైనా ఇలా చేసుకోవచ్చండి. మనం నూడిల్స్ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాము. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే వెజ్ మ్యాక్రోనీ రెడీ అయిపోయింది. ఈ వేడికి చీజ్ అంతా బాగా కరుగుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాకైనా చీజ్ వేసుకోవచ్చండి. హీట్ ఉంటుంది కాబట్టి తొందరగానే కరిగిపోతుంది. పిల్లలకి ప్లేట్లో పెట్టాక వేసివ్వండి, అప్పుడు చూడటానికి కూడా చాలా బాగుంటుంది. చీజ్ కనపడుతూ ఉంటే ఇష్టం కదా పిల్లలకి. ఇప్పుడు ఈ మ్యాక్రోనీని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. స్పైసీగా చాలా బాగుంటుందండి. చీజ్ వేసాం కాబట్టి చాలా కమ్మగా కూడా అనిపిస్తుంది. పెద్దవాళ్ళు అయితే నైట్ పూట డిన్నర్కి కూడా తినొచ్చు. పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్స్లో పెడితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇక్కడ నేను పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా, అవి వేసుకుంటున్నాను. అక్కడక్కడ ఇలా ఉల్లిపాయ ముక్కలు తగిలితే బాగుంటుంది తినేటప్పుడు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. మనకు బయట నూడిల్స్ అవి కొన్నప్పుడు పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇస్తారు కదా, అందుకనే నేను కూడా ఇట్లా వేసుకుంటాను. ఇంట్లో చేసినప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.